హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింప్లీ డ్రెస్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నా. ఒక మొత్తం 1800 రూపాయల నుండి 5400 రూపాయలకి సాధారణ వడ్డీపై పెరిగింది. వడ్డీ రేట్ వచ్చేసి 15% అయితే ఎంతకాలం పడుతుంది అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లమ్ జస్ట్ 2 minutes లో సాల్వ్ చేస్తుందా. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? మొత్తం ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? మొత్తం ఈక్వల్ టు 1800 రూపాయలు. 1800 రూపాయల నుండి ఎంతకు పెరిగింది? 5400 రూపాయలకి పెరిగింది. ఎంతకు పెరిగింది? 5400 రూపాయలకి పెరిగింది. అయితే వడ్డీ రేట్ ఎంత ఇచ్చారు? R ఈక్వల్ టు 15%. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది? పెరిగిన దానిలో నుంచి మొత్తం తీసివేసినట్లయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. 5400 రూపాయల నుండి 1800 రూపాయలు తీసేసినట్లయితే మనకి 3600 రూపాయలు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ టైం ఏం చేయాలి? మనం టైం ని కనుక్కోవాలి. టైం ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి టైం ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఇంటూ ఆర్. ప్రిన్సిపల్ ఇంటూ ఆర్. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత? 3600 రూపాయలు ఇంటూ 100 బై ప్రిన్సిపల్ వచ్చేసి 1800 రూపాయలు ఇంటూ ఆర్. ఆర్ అంటే 15. ఇప్పుడు 1800 రూపాయలు దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. అంటే 200 బై 15 అంటే ఎంత వస్తుంది మనకి? 5 అయిపోయింది. దీంట్లో 3 టైమ్స్ పోతుంది. దీంట్లో 40/3 అంటే మనకి ఎంత వస్తుంది? 40/3 అంటే 31/3. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి టైం ఈక్వల్ టు ఎన్ని సంవత్సరాలు? ఇది మనకి ఆన్సర్ అవుతుంది.